మొదటి సమూయేలు 9వ అధ్యాయం 19వ వచనం. 1 Samuel 9:19. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనసులోనున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. మనం ఏమనుకుంటాం? సమూయేలు నూనె పోస్తే సౌలు రాజు అయిపోయాడు అనుకుంటాం. ఓకే, Samuel put oil and Saul became king. కానీ ఇక్కడ చూస్తే సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి, నీ మనస్సులో ఉన్నదంతయు అంటే సౌలు మనస్సులో ఏముందో దాన్ని తెలియజేశాడు. ఏముందంట సౌలు మనస్సులో? నేను రాజు అయితే పర్ఫెక్ట్ అని అతను ఊహించుకుంటూ ఆ మనస్సులో పెట్టుకుంటూ, ఓకే, హీ ఈజ్ ఎ డ్రీమర్. మరి దేవుడికి ప్రార్థిస్తున్నాడు, కానీ ఇది నెరవేరుతాదా, నెరవేరదా, నాకు ఆ సామర్థ్యం ఉందా లేదా, అయినా నేను ఈ గోత్రంలో చాలా చిన్నవాడను, నా పరిస్థితి ఇలాంటిది 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 అనుకునేవాడు. చూద్దాం, లెట్ us కంటిన్యూ. చూద్దాం 20వ వచనం. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇజ్రాయేలుల అభిష్టము ఎవరి అందున్నది? నీ అందును నీ తండ్రి ఇంటి వారి అందును గదా అనెను. అందుకు చూసారా, ఇజ్రాయెల్ అభిష్టం ఎవరి మీద ఉంది అంటే ఇజ్రాయెల్కి మరి రాజు అవ్వాలని ఎవరికుంది? ఇజ్రాయెల్కి నీ మీద కోరిక ఉందంట. అదేంటిది? Israel has a desire for Saul to be king. సౌల్ షాక్ అవుతాడు. నాకు ఇదేదో అసాధ్యమైనది, ఇది చేస్తే బాగుండు అని ఒక కలరూపంగా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు దేవుడు ఇదేమో ఇజ్రాయెల్ దర్శనంగా నాకు చెప్తున్నాడేంటి? నీవెప్పుడైనా దేవుని విషయం ఏదైనా ఒక అవసరం అడిగావా? దేవుడు అవసరం తీర్చడానికి ఇంకొక అవసరాన్ని తయారు చేస్తాడు. God will prepare something else to meet your needs. నీకు ఒకటి కావాలా? నీకు కావాల్సింది ఇస్తే వేరే వాళ్ళ అవసరం తీరడానికి ఇంకొకరిని తయారు చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఆదామును తయారు చేసి ఆదాముకి మరి సహాయకురాలుగా అవ్వని చేసి ఇద్దరిని కలిపాడు. సో అవ్వకు ఆదాము కావాలా, ఆదాముకు అవ్వ కావాలా. అలాగా సౌలుకి ఈ దర్శనము కావాలా, ఇది అతనికి డ్రీమ్ ఉంది. మరి ఇజ్రాయెల్కి ఒక రాజు, మాకు కూడా అందరిలాగా పొడుగ్గా ఎత్తుగా అందంగా ఉండే ఒక రాజు కావాలా, అజానుబాహుడైన రాజు అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పండి. అందరూ కూడా వచ్చి దేవుణ్ణి, నీ దేవుని చిత్తం ఏంటి అని అడుగుతూ ఉంటారు. అది పసిపిల్లవని పరిస్థితి. అడగొచ్చు, తప్పులేదు అందులో. అయితే ఎవరైతే ఇంకా దేవునిలో జ్ఞానము కలిగి దేవుని ఎరిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాక్యాన్ని ధ్యానించి, ఈ వాక్యమే దేవుని చిత్తము. అందరూ చెప్పండి, దేవుని వాక్యమే దేవుని చిత్తము. వాక్యాన్ని విభజించి పరిశుద్ధాత్మ ద్వారా చదివి ఆ సమయంలో దేవుడు నీకు బోధించేది తెలుసుకొని దాన్ని ఒక ప్రణాళికగా చక్కగా తెలుసుకొని దాన్ని వాగ్దానముగా తీసుకొని అది జరిగితే బాగుండని అనుకుంటున్నావా? దేవుడు అది ఒకళ్ళు దాన్ని జరిగిస్తే వాళ్ళ అవసరం తీరుస్తాడు. నీకు ఇది జరిగితే బాగుండని నీ అవసరం ఒకటి పెడతాడు. వీళ్ళిద్దరిని జతపరచడానికి దేవుడు ప్రణాళిక చేస్తూ ఉంటాడు. ఎంతమందికి అర్థమైంది? అందుకే అంటాడు, నీవు అడుగు వాటికంటే, అంటే అడగడము ఊహించడం రెండాటికి బైబిల్ ఒకే ప్రాధాన్యత ఇస్తుంది. గాడ్ ఈస్ గివింగ్ బోత్ ద సేమ్ థింగ్. మనమందరం ప్రార్థిస్తాం, కానీ చాలా మందికి హృదయంలో విశ్వాసం ఉండదు. ప్రార్థించి ఆయన చిత్తం అయితే చేస్తాడు అంటారు. దేవుని వాక్యం అలా కాదు. ఆయన చిత్తం నువ్వు తెలుసుకుంటావు. అందుకే దేవుడు చెప్తాడు, నా చిత్తాన్ని నా దగ్గరికి వచ్చి తెలుసుకోవడమే కాదు, నా చిత్తాన్ని ముందే మీరు వాక్యం ద్వారా తెలుసుకొని దాన్ని నమ్మేసి అప్పుడు ప్రార్థించాలంట. ఇది కొంచెము ఎదిగిన వారి ప్రార్థన, ఎదిగిన వారి జ్ఞానం. ఓకే, మీరందరూ ఈ రోజు నుంచి దేవుళ్ళు ఎదుగుదురుగాక. మే యు గ్రో ఇన్ ద లార్డ్. ప్రభువా నీ చిత్తమైతే స్వస్థపరచు అని బైబిల్లో ఎవరిని అడుగుతారు? ఒక కుష్ఠరోగి యేసుని అడుగుతాడు. ఎందుకంటే తెలీదు, వాళ్ళని ఎవరు ముట్టుకోరు, వాళ్ళకి చేయొచ్చో చేయకూడదో. ఆయన నా చిత్తమే అంటాడు.
అయితే తూరు సిదోను స్త్రీ అలా కాదు, నాకు తెలియదు, నువ్వు స్వస్థపరచాల్సిందే, నువ్వు అది ఇది ఏదన్నా అనుకో, స్వస్థపరచాల్సిందే. కొంతమందిలో గొప్ప విశ్వాసం ఉంటుందంట. దే విల్ నాట్ లీవ్ జీసస్. వాళ్ళు డౌట్ పడరు, వెనక్కి వెళ్ళరు. నేను ఏ ఊరు, ఏ ప్రాంతం, ఎవరిని అని చూడరు. నాకు కావలసిందే అని వారు తీసుకునేదాకా వాళ్ళు విడిచిపెట్టరు, తీసుకుని వెళ్తారంతే. దీస్ ఆర్ ఫెయిత్ పీపుల్. మీరందరూ ఈ రోజు నుంచి ఇటువంటి విశ్వాసంలోకి ఎదుగుదురుగాక. మీ అల్ప విశ్వాసం ఈరోజు గొప్ప విశ్వాసంగా మారునుగాక. అప్పుడు సౌలు ఏమంటున్నాడో చూద్దాం. 21. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇజ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నా? అందుకు సౌలు ఇప్పుడు అంటే అతనిలో దర్శనం ఉంది, మరెందుకు ఆలోచిస్తున్నాడంట, మరెందుకు ఊహించుకుంటున్నాడంట? పోనీ ఊహించుకోవట్లేదా? ఊహించుకుంటున్నాడు. నేను రాజు అయితే బాగుండు. రోజు రాత్రి డ్రీమ్స్లోకి వెళ్ళిపోతున్నాడు. పొద్దున్న లేచి మన నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తున్నాడు. పొద్దున్న లేస్తే నేను బెన్యామీనుడిని కాదా? నా గోత్రం ఇజ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రం వారు అల్పులు కారా? ఈ 3 బలహీనతలు నాకున్నాయి. అదేదో డ్రీమ్స్ అలా వస్తున్నాయి. అందుకనే నీకేదైనా ఒక ఊహ వస్తే దాన్ని నెరవేర్చువాడు దేవుడు అంట. ఏదైనా ఒకటి ప్రార్థిస్తే నువ్వు దేవుని చేతిలో పెడుతున్నావు. ఇఫ్ యూ డ్రీమ్ ఏ డ్రీమ్, you are releasing it into God's hands. If you release a prayer, you are releasing it into God's hands to fulfill it. నీవేదైనా ఒక కలగనినా, ఒక దర్శనం ఉన్నా, ఒకటి ఊహించుకున్నా, నీవు దేవుని కుమారుడు విశ్వాసి గనక నీవు తీసుకెళ్ళి దాన్ని దేవునిలో పెట్టి నువ్వే నెరవేర్చు అంటున్నావంట. అయితే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు అడిగి వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. అయితే సౌలుకి దీనికే విశ్వాసం లేదు. ఈ రెండాట్ల మధ్య అనుకుంటాడు, దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగుండు, నాకు ఇల్లు ఇస్తే బాగుండు, పెళ్ళి అయితే బాగుండు, పిల్లలు పుడితే బాగుండు, నేను అమెరికా వెళ్తే బాగుండు, నేను ఇచ్చేస్తే బాగుండు, ఇలా అందరికీ ఉంటుంది. అయితే దేవుడు వాటిని 100% నెరవేర్చాలని ఆయన అనుకుంటూ ఉంటాడు. నీకు సామర్థ్యము లేకపోయినా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుని చిత్తము సౌలు నెరవేరుస్తున్నాడా? సౌలు ఊహను దేవుని చిత్తముగా ఆయన చెప్పి, నీ ఊహే నా చిత్తం అని చెప్పి దాన్ని ప్రవక్త ద్వారా ప్రకటింపజేసి దాని విషయమై అభిషేకిస్తున్నాడా? అవసరం తెలుసుకునే ముందు వాక్యము ద్వారా నీ వెరగాలి. సో ఇతనికి మరి వాక్యానుసారం కాపోయినా అట్లీస్ట్ ఒక విశ్వాసి. సౌలు దేవునికి ఇష్టమైనటువంటి వాడు, మరి దేవుని ఎరిగినటువంటి వాడు సౌలు. కానీ ఎక్కడ తప్పిపోతారు అనే విషయం. ఓకే, యు రిపెంట్ అండ్ బీ లైక్ ఎ కిడ్. అందుకే దేవుడు అంటాడు, మీరు చిన్నపిల్ల వాళ్ళ మీద అయిపోవాలంటే దేవుని రాజ్యం మీలో నెరవేరాలంటే. అందుకే చాలా మంది ఊహించుకోరు, ఎందుకంటే ఆ సామర్థ్యము లేదని. అందుకే అద్భుతాలు, ప్రవచనాలు, ఇవి క్రియలు చాలా ముఖ్యమైనవి. ఎప్పుడైతే ఇవన్నీ చూస్తారో మీ విశ్వాసము పెరుగుతుంది. అందుకే దేవుడు మాట మాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఓకే, సో నా ఇవన్నీ అడుగుతూ ఉంటాడు, ఎలాగా అని నెరవేర్చాడు. సో ఇఫ్ యూ క్యాన్ డ్రీమ్, గాడ్ ఈజ్ విల్లింగ్ టు ఫుల్ఫిల్ ఎ డ్రీమ్. అందరూ చెప్పండి, నేను ఏదైనా ఒక మంచిది ఊహించుకుంటే దేవుడు దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని విషయమై దేవుడు అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో సౌలు దేని విషయమై ఆయన ఒక దర్శనము కలిగి, ఒక డ్రీమ్ కలిగి, ఒక కలగా పెట్టుకున్నాడు, నాకు ఇది జరగాలని. దాని విషయమై దేవుడు అతన్ని అభిషేకిస్తున్నాడు. సో డెవలప్ సంథింగ్. అందుకనే ఈ వాక్యం వింటుండగా ఆశ కలగాలంట. ఆశ. You need to develop a desire. If you can dare to dream, God will fulfill it. అందుకే అంటాడు, యవ్వన కాలం అందే ఒక దర్శనం కలిగి ఉండాలి. మీ దర్శనాలు నెరవేరుతాయి, మీ ప్రార్థనలు నెరవేరుతాయి. అయితే వృద్ధులు కూడా ఒకవేళ మీరు దర్శనము కలిగి జరిగితే బాగుండు అనుకుంటే దాన్ని కూడా దేవుడు జరిగించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఓల్డ్. అందరూ చెప్పండి, నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. సో గో అహెడ్ అండ్ డ్రీమ్ బిగ్ అనండి. అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి పెద్ద పెద్ద గమ్యాల గురించి ఆలోచించు అనండి. అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి పెద్దవాటి విషయమై ఊహించుకో అని చెప్పండి. డ్రీమ్ బిగ్. ఎందుకంటే మీ భవిష్యత్ అంతా దీని మీద ఆధారపడి ఉంది, నీ ఊహ మీద. లేకపోతే జీవితాంతకాలం ఆ గాడిదలు కాసుకుంటూ బతకాల్సినటువంటి. కానీ ఆ గాడిదలు కాసుకుంటూ ఊహల్లో ఉన్నాడు కనుక
ఈ ఊహలు అతని జీవితాన్ని మార్చేశాయి. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో తెలియదు. ఈ వాక్యము ద్వారా ఏదైనా ఊహించుకుంటున్నావా, అదే నీ భవిష్యత్తు అవుతుంది. విశ్వాసి యొక్క ఊహ చాలా అమూల్యమైంది అని చెప్పండి. ఫెయిత్ పీపుల్స్ డ్రీమ్స్ ఆర్ హానర్డ్ బై గాడ్. ఫెయిత్ పీపుల్స్ డిజైర్స్ ఆర్ హానర్డ్ బై గాడ్. విశ్వాసుల యొక్క దర్శనాలు, వారు ఆశలను దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. సౌలు ఏదో డ్రీమ్స్లోనే ఉంటాయి జీవితాంతకాలం. ఇంకా కొంత వయసు వరకు డ్రీమ్ చేస్తాడు, పిల్లల బాధ్యత పెరుగుతాయి, కానీ దేవుడు దాన్ని నెరవేరుస్తున్నాడు. రేట్లన్నీ పెరిగిపోయాయి, ఎలాగా ఇల్లు లేదు. నా దేవుడు నాకు ఒక ఇల్లు ఇస్తాడని ఒక ఫ్లాటో ఒక ఇల్లు ఊహించుకుంటున్నావు అనుకో, అది నెరవేరి తీరుతుంది. టైం పట్టొచ్చు, నెరవేరి తీరుతుంది. నెలలు పట్టొచ్చు, నెరవేరి తీరుతుంది. సో డ్రీమ్స్ ఆర్ పవర్ఫుల్. అందరూ చెప్పండి, నా ఆశ దేవునికి చాలా విలువైనది అన్నాడు. అది అసాధ్యమైనా సరే, అది అసాధ్యమే అంటున్నాడు కదా. నేను బెన్యామీయుడను కానా, ఇజ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారు అందులో అల్పురి కారా, ద లీస్ట్ అండ్ ద లీస్ట్. రాజు అవ్వాలంటే హైలో హయ్యెస్ట్ అయ్యాలి, ఉన్నతమైన దాంట్లో అత్యున్నతముగా ఉండాలి. కానీ అల్పుడలో గొప్ప అల్పుడు కుటుంబంలో ఉన్నాడంట. పుస్తకాల్లో రాయిపిస్తాను, అది మీరు రాసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మర్చిపోతారు. కానీ దేవుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకొని దాన్ని మళ్ళా నీ జీవితంలో నెరవేరుస్తాడు. God will fulfill that in your life. నజరేయుడైన యేసయ్య ఈ ఆశీర్వాదాన్ని వాళ్ళు రుచి చూసి దాని గురించి సాక్ష్యం చెప్పాలి గనక వీరిని దీర్ఘాయువుతో ఆశీర్వదించండి. లార్డ్ బ్లెస్ దెమ్ విత్ లాంగ్ లైఫ్. ఇంకా సమాజంలో ఎన్ని విధములైనటువంటి వ్యాధి బాధలున్నా వారిని దీర్ఘాయువుతో ఆశీర్వదించండి. అబ్రహాం ఆశీర్వాదములో దీర్ఘాయువు ఉంది నాయన. దెర్ ఈస్ లాంగ్ లైఫ్, సో బ్లెస్ దెమ్ విత్ లాంగ్ లైఫ్. ఈ రోజు ఈ వాక్యం వింటున్న తర్వాత దీన్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు వింటున్నా వారందరి జీవితంలో ఈ మాట అనుభవపూర్వకమైన ఆశీర్వాదముగా మారినట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.